హలో అండి, ఏడియా ఛానల్ కు స్వాగతం. అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇవి ఇప్పుడు నవరాత్రులు అండి. పొద్దున్నే మేము లేచి పూజలు స్నానాలు అన్నీ చేసుకొని ఇప్పుడు వంట మొదలు పెడుతున్నానండి. టీలు తాగినాము. ఇప్పుడు నేను ఉప్మా చేస్తున్నాను. ఇక కడాయి పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. కర్నూలు రవ్వ అంటారండి దీన్ని. కర్నూలు రవ్వ ఉప్మా చేస్తున్నాను. చూడండి, ఉల్లిగడ్డలు బాగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత దీంట్లో రాళ్ళు వేస్తానండి. కొంచెం చూడండి, తగినంత. బయట చాలా వర్షాలు పడుతున్నాయండి, తుఫాన్ అంట. అసలు ఎండ అనేది లేదు. అసలు ఎలా ఉంటుందో ఏమో. 3-4 డేస్ అసలు మేము కెనడా నుంచి వచ్చిన నుంచి వర్షాలేనండి. ఒక్కరోజు కూడా ఎండ లేదు. చూడండి, మగ్గినాయి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. చూడండి, ఒక చెంబు వాటర్ వేసుకుంటున్నానండి. 1 కప్పు రవ్వకి. మసిలిన తర్వాత రవ్వ వేస్తానండి. ఇక రవ్వ చూడండి, ఇది రవ్వ. ఉప్మా చాలా బాగుంటుందండి. దీనికి చట్నీలు, నిమ్మకాయ పిండుకోవాలి. దీంట్లో పిండుకోవచ్చు, చట్నీలు పెట్టుకోవచ్చు. అన్ని రకాల చట్నీలు చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ మసిలినాక చూడండి, ఉప్మాకు నీళ్ళు మసిలినాయండి. ఇప్పుడు ఇగో కప్పు రవ్వకి 1.5 చెంబుతోటి వాటర్ పోసుకున్నాను. కప్పు రవ్వ వేస్తున్నాను. పోసి కలపాలండి. కరెక్ట్ సరిపోతుందండి మెజర్మెంట్. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకోవాలి. రెడీ అండి ఉప్మా. ఎంతో టేస్టీగా సింపుల్గా చేస్తానండి నేను. అల్లము అవి ఇవి ఏమి వేయను. అలా కూడా చేస్తాను టైం ఉన్నప్పుడు. టైం లేనప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా. చూడండి ఎంత బాగుందో, మంచిగా వచ్చిందండి. ఇక పెడుతున్నానండి ప్లేట్లోకి బ్రేక్ఫాస్ట్. నిమ్మకాయ పిండుకోవచ్చు దీంట్లోకి. చూడండి, చట్నీ చూడండి. నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు, చట్నీ అయినా. నేను ఇప్పుడు చట్నీ పెడుతున్నాను, మామిడికాయ చట్నీ అండి. చూడండి, ఉప్మా రెడీ. ఎంతో గుమగుమలాడే ఉప్మా రెడీ. దీని తర్వాత నేను ఏమేమి షాపింగ్ చేసినానో దసరాకి, బతుకమ్మ పండుగకి చూపిస్తానండి. అది ఛానల్లో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్?
చూడండి, నేను దసరాకి బతుకమ్మ పండుగకి షాపింగ్ చేశాను. అవేంటివి ఎలా ఉన్నాయి చూడండి. ఇదిగో పేరు చూసారా బ్యాగ్ పైన, ఎంకే కలెక్షన్స్. అక్కడక్కడే చేసామండి. 2-3 షాపులలో తిరిగి తీసుకున్నాను శారీస్. ఇదిగో చూడండి, చూడండి కలర్స్ చాలా బాగున్నాయి. నచ్చితే మీరు కూడా వెళ్ళండి. దిల్సుఖ్ నగర్, ఎంకే కలెక్షన్, ఆర్కే కలెక్షన్, సుధాకర్ శారీస్ 3-4 షాపులలో తిరిగానండి నేను. చాలా వెరైటీస్, క్లాత్ డిఫరెంట్ బాగుంది. క్వాలిటీ, ప్రైస్ ఇవన్నీ చూస్తే చూడండి. చూడండి కలర్ఫుల్ కలర్ శారీ. కంచిపట్టు శారీ చాలా బాగుంది కదా. కలర్, బార్డర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఈ కలరు నాకు నచ్చింది, తీసుకున్నాను. ఇది మైసూర్ సిల్క్ అండి. మైసూర్ సిల్క్, గ్రీన్ బార్డర్, గ్రీన్ బ్లౌజ్, డార్క్ గ్రీన్. రీజనబుల్ రేట్లు అండి, రేట్లు కూడా. పెట్టుబడులకు ఇలా తీసుకొచ్చాను, నచ్చింది నాకు. ఇంకోటి కూడా మైసూర్ సిల్క్ తీసుకున్నాను. చూడండి, మెరూన్ కలర్ బార్డర్, అది గ్రీను, ఇది మెరూన్. చూడండి సాఫ్ట్గా స్మూత్గా ఉందండి, కాటన్ శారీ. ఇది కలంకారీ డిజైన్ అండి. చూడండి కాస్ట్లీ కొన్ని తీసుకున్నాను, నార్మల్ కొన్ని తీసుకున్నాను. ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందండి బార్డరు, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. చూడండి అన్నిటికీ విత్ బ్లౌజ్ వచ్చిందండి. కాటన్ అండి ఇది కూడా. ఇదొక కలర్ అండి. నాకు ఇష్టమైన కలర్, ఇష్టమైన శారీ. చూడండి
బాగుందా? గద్వాల్ అండి, ప్యూర్ గద్వాల్. ఇదొక శారీ. బయటకు వెళ్తే ఇలా ఉంటుంది షాపింగ్ నాది. చూడండి బాగుందా? కలర్ చాలా బాగున్నాయి కదా, మీకు నచ్చుతాయి అనుకుంటా. మాకు చాలా బాగా నచ్చినాయండి. బార్డర్ ఆపోజిట్ కాంబినేషన్ బాగుంది, కలర్ కాంబినేషను నాకైతే నచ్చినాయి. మీకు నచ్చాయో లేదో చూసి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పండగలకి షాపింగ్ ఇంతేనండి. ఉంటానండి.